భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. 31 ఆగస్టు నుండి 6 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, ద్వాదశ రాశులకి ఈ వార గోచారం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ వారంలో 3వ తారీఖు నాడు ఏకాదశి ఉన్నది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఉపవాస నియమాన్ని పాటించేవారు కూడా 3వ తారీఖున ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ వారం గోచారం గమనిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో రవి బుధ కేతు సంచారం, కన్యారాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం ఉంటూ ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం, అఖిల విషయ భోగం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి బుధ సంచారం శ్రియమాప్నోతి, అంటే ఆర్థిక పురోగతి బాగా ఉంటూ ఉన్నది. ధనలాభం చూస్తారు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, పెట్టుబడికి సరైనటువంటి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి, కొత్త ఆదాయ మార్గాల వైపు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు, వ్యాపారం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులే కానివ్వండి, లేదా మీడియా రంగంలో పనిచేసే వారికి కానివ్వండి, అంతా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా కాలం కలిసి వస్తూ ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంతో స్థిరాస్తి కొనుగోలు చేద్దాం, లేదా వాహనం కొనుగోలు చేద్దాం అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా లాభదాయకంగానే ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి. శరీరం శ్రమ లేకుండా ఎంత పని అయినా చేయగలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలను కూడా కలిసి వస్తూ ఉంటుంది. వారం అంతా కూడా ఇష్టదేవ స్మరణ వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.